నమస్కారం అండి. అసలు కామెంట్స్ పెట్టే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందో లేదో నాకు అర్థం కావడం లేదు. నేను నా అభిప్రాయం చెప్పాను. డెమాన్ సాంగ్, పవన్ సాంగ్ గురించి ఒక ఫ్యాను మాట్లాడిన మాటకి కోపం వచ్చి నేను ఆ వీడియో చేశాను. మధ్యాహ్నం ఒక వీడియో చేశాను, 1 గంట క్రితం అనుకుంటా. అసలు ఆ వీడియో కిందకు వచ్చిన కామెంట్స్ చూస్తుంటే నిజంగా వీళ్ళు ఇంత పిచ్చిన కొడుకులు ఉన్నారేంట్రా బాబు అనిపించింది నాకైతే. ఇంత పిచ్చోళ్ళు ఉన్నారేంట్రా అనిపించింది సమాజంలో. మాట్లాడితే ప్రతి ఒక్కరు వీడియో డిలీట్ చేయండి అని చెప్పి సావుదొబ్బుతున్నారు కామెంట్లో. నాకు అర్థం కాక అడుగుతాను, దేనికంటే మీకు అంత భయం? నాకు అర్థం కాదు. కళ్యాణ్ ఫ్యాన్స్కి, వాళ్ళు కళ్యాణ్ ఫ్యాన్సా ఇంకా ఏ ఫ్యాన్సా నాకు అర్థం కావడంలే. కామెంట్ పెట్టిన వాళ్ళు నిజంగా కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీకు ఎందుకు భయం? ఇప్పుడు నేను ఈరోజు వీడియో చేసినంత మాత్రాన కళ్యాణ్కి నెగిటివిటీ వచ్చేసి కళ్యాణ్ సాంగ్ ఫ్లాప్ అవుద్దా? నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళ నుంచి కళ్యాణ్కి ఏమైనా పాజిటివిటీ ఉందా? ఇన్నాళ్ళ నుంచి గమనే కదా ఉన్నాం. డెమాన్ పవన్ ఏమైనా ఇన్నాళ్ళ నుంచి టార్గెట్ చేశానా? నేను ఇన్నాళ్ళ నుంచి టార్గెట్ చేశానా? ఇన్నాళ్ళ నుంచి డెమాన్ పవన్ ఏ రోజు అనలేదే. ఎప్పుడో ఒకసారి 1-2 సందర్భాల్లో తప్పితే, ఆ జాతిరత్నాలు షో ఉన్న టైంలో తప్పితే మిగతా రోజుల్లో నేను మాట్లాడలేదే. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను? నాకు కోపం వచ్చింది కూడా మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరు అసలు అర్థం చేసుకోలేని ఉన్నారు. కొంతమంది అర్థం చేసుకోలేని వాళ్ళు. ఎవడు పడితే వాడు వస్తాడు, కామెంట్ పెట్టేస్తాడు. ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడేమన్నా కొత్తగా వచ్చిందా నెగిటివిటీ? నాకు అర్థం కాక అడుగుతాను. ఎవడు సపోర్ట్ చేశాడండి కళ్యాణ్కి? ఎవడు సపోర్ట్ చేశాడు? సిగ్గుందా కొంచెమన్నా ఫ్యాన్స్కి? కామెంట్స్ పెట్టిన వాళ్ళు చెప్తున్నా, అందరినీ కాదు, కామెంట్స్ పెట్టిన వాళ్ళని అడుగుతున్నా. సిగ్గుందా మీకు? ఈయన ఎన్నాళ్ళు భయపడి బతుకుతారు నాకు అర్థం కాదు. ఆ డెమాన్ పవన్ ఫ్యాన్స్ ఏదో చేసేస్తారని చెప్పేసి, నెగిటివ్ చేస్తారని చెప్పేసి ఎన్నాళ్ళు భయపడుతూ బతుకుతారు? భయపడుతూ బతుకుతున్నంతకాలం భయపడుతూనే ఉంటారు మీరు. నాకు అర్థం కాక అడుగుతాను. మీరు భయపడుతూ బతుకున్నంతకాలం భయపడుతూనే ఉంటారు, వాళ్ళు భయపెడుతూనే ఉంటారు. అసలు కళ్యాణ్ని ఎవరో నెగిటివ్ చేసేస్తే కళ్యాణ్ ఫెయిల్ అయిపోతాడు అనుకుంటే ఇంక ఎందుకు తన క్రేజ్ ఎందుకు? తనకు ఫ్యాన్స్ ఎందుకు? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, మహేష్ బాబు లాంటి వ్యక్తిని, స్టార్ హీరోని నెగిటివ్ చేయరా? వాళ్ళని నెగిటివ్ చేయలేదా? ఎవరు నిజంగా మీరు ఇష్టపడితే, నిజంగా అతనికి క్రేజ్, ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఇది ఉంటే ఎవరు ఎన్ని నెగిటివ్ చేసినా వాళ్ళకి ఫరక్ పడదు. కళ్యాణ్ పడాలకి ఫరక్ పడదు. తన క్రేజ్, తనకున్న ఇమేజ్, ఆ ప్రజల్లో నుంచి వచ్చిన ఆర్గానిక్ ఇమేజ్. అసలు ఒక్కటి అర్థం కాక అడుగుతాను. ఒక్కటి చెప్పండి, నాకు ఒక్క మాట చెప్పండి. 65% ఓటింగ్తో గెలిచిన కళ్యాణ్ పడాలని 10% కూడా ఓటింగ్ లేని డెమాన్ పవన్ ఫ్యాన్స్ నెగిటివ్ చేస్తే కళ్యాణ్ పడాలా ఫెయిల్ అవుతాడా? కళ్యాణ్ పడాలా ఫ్లాప్ అవుతాడా? ఎలా మాట్లాడతారని మీరు? ఇది కదా కళ్యాణ్ని డిగ్రేడ్ చేయడం అంటే? ఇది కదా కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడడం అంటే? ఎవరితో నెగిటివ్ చేస్తే కళ్యాణ్ ఫ్లాప్ అయిపోతే ఇక కళ్యాణ్ క్రేజ్ దేనికి? కళ్యాణ్ ఇమేజ్ దేనికి? కళ్యాణ్ పడాలనే ఒక ఫేమ్ దేనికి? ఒక పేరు దేనికి? ఈ మాత్రం దానికి నెగిటివ్ అయిపోయి ఈ మాత్రం దానికి ఫెయిల్ అయిపోతే మనిషి. కళ్యాణ్ పడాలని తక్కువ చేస్తుంది మీరు, నేను కాదు. నెగిటివ్ చేస్తుంది మీరు, నేను కాదు. వీడియో డిలీట్ చేయండి అంటున్నారు. నేను చెయ్యను. ఎందుకంటే నేను నిజం మాట్లాడాను. నేను నిజమే మాట్లాడుతున్నాను. నేను చేసేదే ప్రసక్తే లేదు. అర్థమైందా? కళ్యాణ్ పడాలని ఎవడో నెగిటివ్ చేస్తే నెగిటివ్ అయిపోయి ఫ్లాప్ అయిపోయేంత చిన్న బ్రాండ్ కాదు కళ్యాణ్ది. ఇట్ ఈస్ ద నేషనల్ బ్రాండ్. కళ్యాణ్ పడాలా బాలీవుడ్ వరకు వెళ్ళిపోయాడు. మీకు అది అర్థం కావట్లేదు. మీకు అర్థమై సావట్లేదు. మీ కోడి బుర్రలకి, మట్టి బుర్రలకి అర్థమై సావడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఊరికే వచ్చి కామెంట్లు పెట్టడం కాదు. వీడియో డిలీట్ చేయి అని చెప్పేసి నాకు మండింది. కడుపు మండి చేశాను ఆ వీడియో. అర్థమవుతుందా? కడుపు మండి చేశాను ఆ వీడియో. ఊరికే చేయలా. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. నాకు నచ్చట్లేదు, చిరాగ్గా ఉంది. మీరు పెట్టినా నాకు ఫరక్ పడదు అనుకోండి, అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఒకటే, నేనైతే వీడియో డిలీట్ చేసే ప్రసక్తే లేదు. మీకు నచ్చితే చూడండి, లేకపోతే వెళ్ళిపోండి, అంతే.